సోమవతి అమావాస్య వ్రత కథ ప్రారంభము. ధర్మ స్వభావుడైన ధర్మరాజు అంపశయ్యపై పడుకునియున్న భీష్మ పితామహుని చూచి సాష్టాంగ నమస్కారము చేసి ఇలా అడిగెను. తాత, దుర్యోధనుని యొక్క దురాశ చేత మన కులమంతయు నశించెను. భూమిని పాలించు రాజులందరూ మరణించిరి. భూమియందు చిన్నవారు, ముసలివారు, వ్యాధితో బాధపడుతున్నవారు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ భారత వంశమున మేము 5గురము మిగిలితిమి. అటువంటి రాజ్యాధికారము కూడా ప్రకాశించదు. సంతానము యుద్ధములో మరణించుట వలన కొంచెము కూడా సంతోషము కలుగటలేదు. అశ్వత్థామ యొక్క అస్త్రము చేత ఉత్తర గర్భము దగ్ధమైనందున పిండ విచ్చిత్తి కలిగి శోకము రెట్టింపయింది. బహుకాలమున జీవించే సంతానం ఎలా కలుగుతుంది? ఏదైనా తరుణోపాయం ఉంటే సెలవీయండి తాత అన్నాడు. అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా చెప్పుచున్నాడు. ధర్మపుత్రుడా, తలంచినంత మాత్రముననే చిరకాలము బ్రతుకగలిగే సంతతి యొసగే ఒక వ్రతం కలదు. అమావాస్య సోమవారంతో కూడిన తిథి రోజున అశ్వత్థ వృక్షము అనగా రావి చెట్టు దగ్గర శ్రీ మహావిష్ణువును ఆరాధించి 108 లెక్కగల రత్నములను, పండ్లను, పువ్వులను తీసుకుని చేతిలో పట్టుకుని అశ్వత్థ వృక్షమునకు 108 ప్రదక్షిణలు చెయ్యవలెను. ఓ ధర్మరాజా, ఈ వ్రతము శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది మరియు శ్రేష్టమైనది. ఈ వ్రతము నోచినచో బ్రహ్మ రుద్రులు సంతోషిస్తారు. త్రిమూర్తి స్వరూపమైన ఆ అశ్వత్థ వృక్షమును పూజ చేసినచో సర్వాభిష్టములు నెరవేరుతాయి. సర్వదేవమయమైన ఆ వృక్షరాజమునకు ఉత్తర చేత ఈ వ్రతం చేయించినట్లయితే ఆమె గర్భము ప్రాణముతో ఉండి త్రిలోకాలకి శ్రేష్ఠుడైన పుత్రజననం కలుగుతుంది అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు పితామహునితో ఇట్టి మహత్తర శక్తి సంపన్నత గల వ్రతరాజమును గురించి వివరంగా చెప్పండి తాత అని అడిగాడు. అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజుతో సోమవతి అమావాస్య వ్రత కథను చెప్పసాగాడు. కాంచీపురమను పట్టణము కైలాసము వలె మిద్దెలు, మేడలు సముదాయం గల ప్రశస్తమైన పట్టణము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల వంటి అన్ని జాతుల వారు తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచు నివసిస్తున్నారు. ఆ పట్టణమును రత్నసేనుడు అను రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు రాజ్యపాలనము చేయుచుండగా దేవతలు, ప్రజలు సంతోషించిరి. ఇతిబాధలు లేకుండెను. ఇలా ఉండగా ఆ రాజ్యములో దేవస్వామి అను బ్రాహ్మణుడున్నాడు. అతని భార్య ధనవతి చక్కని అందమైనది. ఆమె మహాలక్ష్మి వలె ప్రకాశించుచుండెను. వారికి 7 కొడుకులు, ఒకే ఒక్క కుమార్తె జన్మించారు. ఆ కూతురి పేరు గుణవతి. 7 కొడుకులకు వివాహం చేశారు. కూతురికి సంబంధాలు చూస్తున్నారు. ఒకరోజు తపోశక్తి సంపన్నుడగు బ్రాహ్మణుడు భిక్షాటనకై వారింటికి వచ్చి వాకిటయందు నిలుచుండగా అతనిని చూచిన దేవస్వామి యొక్క కోడళ్ళు 7 వేరువేరుగా ప్రత్యేకించి భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి వారందరినీ మీకు సుమంగళిత్వము, మంచి సంతానము కలుగును, దీర్ఘ సౌభాగ్యవతులు అవుదురుగాక అని ఆశీర్వదించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు ఈ విప్రునికి భిక్షను పెట్టుము అనగా ఆమె కూడా భిక్ష వేసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ శుచికలదానా, నీవు ధర్మాత్మురాలవదుగాక అని ఆశీర్వదించాడు. వెంటనే గుణవతి చిన్నబుచ్చుకుని జరిగింది తల్లితో చెప్పింది. ధనవతి కుమార్తెను మళ్ళీ భిక్షముతో పంపింది. మళ్ళీ అదే విధంగా ఆశీర్వదించాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నియమయుక్తులైన నా కోడళ్లకు మాత్రము దీర్ఘ సౌభాగ్యవతులు అవుదురుగాక అని ఆశీర్వదించి నా కూతురికి ధర్మాత్మురాలవదుగాక అని ఆశీర్వదించితివి. కారణమేమిటి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, వారి వారి విధికి తగినట్లుగా ఆశీర్వదించాను. నీవు పుణ్యవతివి, కీర్తికల దానవు కావున నీ కుమార్తె గురించి చెప్పెదను వినుము. ఈమెకు 7 అడుగుల బంధంలో వైధవ్యం పొందగలదు. కావున ఉత్తమమును
నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చెయ్యవలయును. ధర్మాచరణము ముఖ్యము కావున ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలకగా ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి ఇలా పలికింది: మహాత్మా, మీరు సామాన్యులు కాదు, దైవ స్వరూపులై ఉండాలి, లేదా విషయ పరిజ్ఞానులై ఉంటేనే కాని రాబోయే ఉపద్రవముల గురించి చెప్పరు. అలాగే ఈ సమస్య పరిష్కారానికి, జీవన సాఫల్యతకు తరుణోపాయం చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనున్నది వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని చెప్పెను. ధనవతి ఇలా అడుగుచున్నది: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమి? ఎక్కడి నుండి వచ్చినది? ఈ విషయాలన్నీ వివరించమనగా ఆ బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు: ఓ ధనవతి, సింహల ద్వీపంబున సోమవతి అను పేరుగల చాకలి ఆవిడ ఉన్నది. ఆమె వల్ల నీ పుత్రికకు శుభం కలుగుతుంది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును. కనుక ఆమెను తీసుకుని రండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగినది చెప్పి, ఓ పుత్రులారా, మీ చెల్లెలకు ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పెను. కాని సింహల ద్వీపమందున ఒక చాకలి ఆమెను తీసుకువచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు పోయి ఆమెను తీసుకురావాలి అని చెప్పింది. అప్పుడు కొడుకులు ఇలా పలికిరి: ఓ తల్లిదండ్రులారా, కుమార్తెయందు ఉన్న ప్రేమతో 7 ఆమడుల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచున్నారు. దేశము విడిచి మేము వెళ్ళము అని పలికిరి. సోమావతి సముద్రము యొక్క మధ్యన ఉన్నది. ఆ సముద్రమును దాటుట కష్టము, కనుక మేము పోలేము అని పలుకగా, పుత్రుల వల్ల దైన్య స్థితి తప్ప ఎందుకు పనికిరారు అని వారి తండ్రి అయిన దేవస్వామి తాను సింహల దేశమునకు వెళ్ళి పుత్రిక యొక్క వైధవ్యము పోవుటకు సోమవతి అను ఆమెను తీసుకువస్తాను అని కొడుకులతో పలుకగా, అది విని చిన్న కొడుకు శివస్వామి తండ్రితో, ఓ తండ్రి, మీరు అలా చెప్పుట వలన మాకు మంచి కలగదు. మీరు దిగులు పడకండి, నేను ఉండగా చెల్లెలికి వైధవ్యం ఉండదు అని చెప్పగా అతని పలుకుల వలన తండ్రికి మనోధైర్యము పెరిగింది. అన్నమాట ప్రకారం శివస్వామి తన సోదరుని తీసుకుని సింహల ద్వీపం బయలుదేరాడు. శివస్వామి చెల్లెలితో కలిసి కొన్ని రోజులకు సముద్రపు గట్టు చేరి సముద్రము దాటే ప్రయత్నంలో ఆ తీరంలో విశాలమైన మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ చెట్టు పైన ఒక గ్రద్ద పిల్లల్ని పెట్టి ప్రతిరోజు ఎరను తెచ్చి పిల్లలకు ఆహారంగా పెట్టేది. ఆ రోజు కూడా రోజులాగే ఎరను తెచ్చి పెట్టగా పిల్లలు తీసుకోలేదు. అప్పుడు తల్లి, ఎందుకమ్మా ఆహారం తీసుకోలేదు అని అడిగింది. అప్పుడు పిల్లలు, తల్లి, ఈ చెట్టు క్రింద 2 మానవులు ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారు పస్తులు ఉండి మేము ఎలా భోజనం చేయగలము అన్నాయి. అప్పుడు గ్రద్ద కిందకి వచ్చి, విప్రోత్తమ, మీరు ఏ కార్యం నిమిత్తం వచ్చారు అని అడిగింది. అప్పుడు శివస్వామి కార్యస్వరూపమంతా చెప్పాడు. అది విన్న గ్రద్ద, విప్రోత్తమ, నేను రేపటి ఉదయమున తెల్లవారుజామున మిమ్మల్ని సింహల ద్వీపమునకు తీసుకుని పోయి చాకలి సోమవతి ఇల్లు చూపిస్తాను అని గ్రద్ద అన్నది. అన్నమాట ప్రకారం సోమవతి ఇంటి దగ్గర దించింది. ఆ రోజు నుండి అన్నా చెల్లెళ్ళు కలిసి సోమ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేయసాగారు. ఇలా చేసి 1 సంవత్సరము వారు అక్కడ అలా గడిపారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూచి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచుండగా ఆ విప్రకన్య కనిపించెను. తన అన్నతో కూడా వెలుగుచున్న ఈ కన్యను చూచి, దేవతామూర్తి వలె వెలుగుచున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చితిరి? తుచ్చమైన జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణమేమి అని అడిగింది. ఆ శివస్వామి ఇట్లు చెప్పెను: గుణవతి అను
పిలువబడే ఈ కన్యకు సప్తపది మధ్యమున వైదవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలకగా అది విని ఆ బ్రాహ్మణుడిని అది తొలుగుట ఎట్లు అని అడుగగా అతడు సింహల ద్వీపమందున్న సోమ అను చాకలి దగ్గర ఉండుట చేత ఈ దుష్టదశ తొలుగును అని చెప్పగా విని ఈమెను తీసుకుని నీ దగ్గరకు వచ్చి తిని అని చెప్పెను. అది విని సోమ ఇక మీరు దాస్యము చేయుట మానుము అనెను. మీ ఆజ్ఞచే వైదవ్య నివృత్తికై వచ్చెదనని తన కోడళ్లను పిలిచి నేను పొరుగు దేశము వెళ్ళుచుంటిని. మీరు నేను వచ్చు వరకు ఈ ప్రదేశమందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అనగా విని అట్లే చేసేదము అనిరి. ఆ తరువాత ఆ సోమ బ్రాహ్మణుడిని అతని చెల్లెలిని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిష కాలములోనే ఆమె మహిమచే కాంచీపురమున ఉండగా ఆ దేవస్వామి ఇంటిలో ధనవతి తన కూతురు వైదవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూచి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. అది ఇలా ఉండగా విశ్వస్వామి తన చెల్లెలికి తగిన వరుని తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరములో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరుగల ఒక వరుని తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. తరువాత దేవస్వామి మంచి నక్షత్రము కల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చెయ్యగా వివాహ ప్రధాన హోమాలు జరుగుతున్న సమయములో సప్తపది మధ్యమున రుద్రశర్మ మరణించాడు. గుణవతి నిశ్చేష్టురాలైంది. బోరుబోరున విలపించింది. బంధువులంతా విలపించారు. సోమ మాత్రం నిశ్చల మనస్కురాలై మరణం నశింపచేయునట్టి సోమవ్రత పుణ్యము సంకల్పముతో సహా గుణవతికి దారపోసింది. ఈ వ్రత మహిమచే రుద్రశర్మ నిద్ర నుండి లేచుచున్న వానివలే లేచాడు. అందరూ పరమానంద భరితులయ్యారు. సోమ వివాహమును జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి చేత ఆజ్ఞను పొంది తిరిగి తన దేశమునకు వెడలెను. సోమ తన మనోనిబ్బరంతో చనిపోయిన బ్రాహ్మణుణ్ణి బ్రతికించడం వల్ల సింహల ద్వీపంలో ఉన్న తన వారంతా చనిపోయారు. సోమ వచ్చే మార్గంలో ఒక ముసలి ఆవిడ కనిపించింది. ఆమె సోమతో ఇలా అంటుంది, అమ్మా, దూది మూటను మోస్తున్నాను, దించమని అడిగింది. అప్పుడు సోమ, ఓ ముసలిదానా, నేడు అమావాస్య సోమవారం, నేను దీక్షలో ఉన్నాను, దూది ముట్టను అంది. కొంచెం దూరం వెళ్ళాక ముల్లంగి దుంపలు గల బుట్టను దించమని మరొక స్త్రీ అడిగింది. సోమ ఆమెకు కూడా అలాగే చెప్పింది. నదీ తీరమునకు చేరి అక్కడ స్నానం చేసి అశ్వత్థ వృక్షం మూలమున శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి గులకరాలు తీసుకుని 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. అలా చేయటం వల్ల అక్కడ చనిపోయిన తన వారంతా లేచి నిలుచున్నారు. సోమ తన ఇల్లు చేరుకోగానే జరిగింది తెలుసుకుంది. నా వ్రతపుణ్యాన్ని గుణవతికి ఇవ్వటం వల్ల ఇలా జరిగింది. దూదిని ముల్లంగిని తాకక అమావాస్య సోమవతి వ్రతం చేయటం వల్ల మీరంతా బ్రతికారు. కావున మీరంతా సోమవతి అమావాస్య వ్రతం తప్పకుండా చెయ్యండి. ఈ వ్రతం చేయటం వల్ల దీర్ఘ సౌభాగ్య సంపదలు పొందగలరు అని వారి చేత వ్రతము చేయించి వైకుంఠనాథుడి సాన్నిధ్యము పొందింది. ఈ విధంగా భీష్మ పితామహుడు సోమావతి అమావాస్య వ్రత కథని ధర్మరాజుకి చెప్పాడు. ఇది విన్న ధర్మరాజు, పితామహ, ఆ వ్రత విధానం ఎట్టిదో ప్రభావపూర్వకంగా వివరంగా చెప్పమని కోరాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో సోమవతి అమావాస్య వ్రత విధానాన్ని ఇలా చెప్పసాగాడు. అమావాస్య సోమవారం వచ్చిన రోజున ఈ వ్రతం చెయ్యాలి. తెల్లవారుజామునే లేచి స్నానాదులు అయిన తర్వాత అశ్వత్థ వృక్ష మూలమున విష్ణు భగవానుణ్ణి పూజించి తరువాత త్రిమూర్తి స్వరూపమైన అశ్వత్థ చెట్టును పూజించాలి. ముత్యం, వెండి, బంగారు నాణములు, పచ్చలు, రవ్వలు, భక్ష్య భోజ్యములతో నిండిన తామ్ర లోహ పాత్రలు చేతి అందు ఉంచుకుని 108 ప్రదక్షిణములు చేసి అశ్వత్థ వృక్షము దగ్గర ఉంచిన ఈ వస్తువులు గురువుకి ఇచ్చి సోమ ప్రీతి కొరకు ముత్తైదువులను పూజించి బ్రాహ్మణులను పాయసము మొదలగు
పిండి వంట పదార్థములచే బ్రాహ్మణులను తృప్తిపరిచి ఆ తరువాత మౌనముగా తాను తినవలెను. ఓ ధర్మరాజా, ఈ ఉత్తమమైన వ్రతమును నీవు కూడా నీ భార్య చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘములై ఉందురు అన్న భీష్మునితో ధర్మరాజు ఇలా పలుకుతున్నాడు. ఓ పితామహ, బంగారు ఆభరణములు మొదలగునవి లేని స్త్రీలకు ఈ వ్రతఫలమును సంపూర్ణముగా ఎలా లభించును అనిన భీష్ముడు ఇలా అంటున్నాడు. ఓ పాండునందన, పువ్వులు, పండ్లు, పాయసాన్నముల ద్వారా ప్రదక్షిణము చేసినచో వారికి దరిద్రము అంతా నశించి పూర్ణఫలము పొందుదురు. ఇలా వ్రతమును స్త్రీలందరూ ఆచరించవచ్చును. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన ఈ వ్రతమును ఏ స్త్రీ తన భర్త, బిడ్డల కొరకు ఈ వ్రతమును ఆచరించునో ఆమె కోరికలు అన్నియు నెరవేరును. దీనికి ఉద్యాపన విధము కూడా ఉన్నది. ఇది చెయ్యని వారికి వ్రతము సంపూర్ణము కాదు. అష్టతల పద్మము ఏర్పరిచి దాని యందు 12 కలశములను ఉంచి శక్తికి మించకుండా బంగారము చేత అశ్వత్థ వృక్షమును, దాని అడుగున 4 చేతులతో కూడిన లక్ష్మీనారాయణుల బొమ్మను, బ్రహ్మ, శివుడు మొదలగు దేవతామూర్తులను ప్రత్యేకముగా చేయించి అందు శ్రీ మహావిష్ణువు మొదలైన దేవతలను ఆవాహనము గావించి షోడశోపచారములతో పూజించి వారి వైభవము కొలది ధూపదీప నైవేద్యములు ఇచ్చి రాత్రిపూట పురాణము చదువుచు జాగరణము చేసి మరునాడు ఉదయమున అశ్వత్థ ఆకుల చేత పాయసము చేతనైనను, ప్రణవ మంత్రము అనగా ఓంకారము చేతనైనను, విష్ణువు యొక్క అష్టాక్షరి మంత్రము చేతనైనను, శివ పంచాక్షరి మంత్రము చేతనైనను హోమగుండము ఏర్పరిచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తి స్వరూపమైన అశ్వత్థ వృక్షము కొరకు పూర్ణాహుతి గావించి తరువాత గోవులు గురువుకు ఇచ్చి బ్రహ్మపూజ చేసి బ్రహ్మ విష్ణువుల 12 కలశములను బ్రాహ్మణులకు ఇయ్యవలెను. ఇలా కలశదానం చేసి పాయసము, పిండి వంటలచే బ్రాహ్మణులను తృప్తిపరచి వస్త్రములు దక్షిణతో ఇచ్చి సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశీర్వాదం పొంది తరువాత తాను భోజనం చెయ్యవలెను. ఇలా 12 సంవత్సరములలో ఎప్పుడైనా ఉద్యాపన చేసినచో ఈ వ్రతము యొక్క ఫలము సంపూర్ణముగా లభించును. లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుటకు అమావాస్య, సోమవార వ్రతం సర్వులు చేయదగినది. కావున ధర్మనందన, నీవు కూడా ఈ వ్రతమును ద్రౌపది, సుభద్ర, ఉత్తరచే చేయించు. ఉత్తర గర్భమందున్న సంతానము చిరకాలి జీవితుడగును అని భీష్ముడు చెప్పగా ధర్మనందనుడు అలాగే వ్రతమును చేయించాడు. ఈ వ్రతరాజ ప్రభావం వల్ల ఉత్తర గర్భ సంభూతుడు చిరకాలం జీవితుడై ఉత్తరోత్తర వృద్ధి నొందెను. ఇది భవిష్యోత్తర పురాణమందలి అమావాస్య సోమవతి వ్రతం సంపూర్ణం.